audio jungle. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఉద్యమకారులతో గొంతు కలుపుతున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. మాది సోంపేట అండి. బీల 4000 ఎకరాల బీలండి. అది ప్రకృతి ఇచ్చిన వరం. ఈ ప్రభుత్వాలు ఎవడివ్వలేదు మాకు. ప్రకృతి ఇచ్చిన వరాన్ని ప్రభుత్వాలు కబ్జా చేస్తున్నాయి, అభివృద్ధి పేరుతోని విధ్వంసం చేస్తున్నాయి. దాన్ని అడ్డుకోవడానికి 6 ఏళ్ళు అక్కడ నిరాహార దీక్షలు చేశాం. దేశం నలుమూలల నుండి మేధా పాట్కర్ దగ్గర నుండి రాజ్నాథ్ సింగ్ వరకు, అగ్నివేశ్ వరకు చాలామంది వచ్చి మాతో గొంతు కలిపారు. మరి మా ప్రజలు కూడా అక్కడ మేధావి వర్గం నుండి మత్స్యకారుల వరకు మహిళలు, ముఖ్యంగా మహిళలు కూడా ముందుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలు అక్కడ ఉద్యమం చేయడం వల్ల 100 కేసులు పెట్టినా ఎవడు భయపడలేదు. 100 కేసులు పెట్టారు. అయితే ఈరోజు ఈ 6 సంవత్సరాలు అక్కడ నిరాహార దీక్ష చేస్తే మీ జీవో రద్దు చేస్తున్నామని చెప్పి నిరాహార దీక్ష నిమ్మరసం ఇచ్చి విరమింపజేసి దాని స్థానంలో 329 తీసుకొచ్చి పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు. మేము అడిగాం వేదిక మీద, బాబు ఈ 1107 రద్దు చేసి మళ్ళీ ఇదేంటి కొత్త జీవో తీసుకొచ్చారంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రేపు కోర్టులు ఇబ్బంది పడతాయి కాబట్టి 329 అని దొంగ మాటలు చెప్పారు అక్కడ ఉన్న మంత్రి. ఆ 329 మళ్ళీ ఇప్పుడు ఈరోజు మాకు మళ్ళీ హాని తలపెడుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అక్కడ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి బాగా నినదించారు, పర్యావరణం కోసం గట్టిగా మాట్లాడారు, సంతోషపడ్డారు అక్కడ ప్రజలందరూ. ఎందుకు? ఆయన సినిమాల్లో ఉన్న మనిషి పర్యావరణం పట్ల అంత గట్టిగా మాట్లాడడం అక్కడ ప్రజలు చాలా సంతోషించారు. అయితే ఆ 329 ఏంటంటే ఆక్వా చెరువులు తవ్వుకోవడానికి. ఇప్పుడు ఎవరో బాధితుడు ఒక ఆయన మాట్లాడుతూ ధనంజయ రెడ్డిని ఒక రాక్షసుడిగా పోల్చారు. ఖచ్చితంగా రాక్షసుడే. ఆయన కడప నుండి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఎవడైతే గట్టిగా పనిచేస్తాడో ఆ జిల్లాలో అణిచేయడానికి, ఉద్యమాలను అణిచేయడానికి తీసుకొచ్చాడు ధనంజయ రెడ్డిని. ధనంజయ రెడ్డి నిర్దాక్షిణ్యంగా హిరమండలం ప్రజల్ని రోడ్డు మీద పడేశాడు. మేము వెళ్ళాం, వసుదే నాగరాజు గారు ఒక లాయర్ గారు వచ్చారు, అక్కడ ఒక ఫిల్ వేశారు. హిరమండలం ప్రజల తరపున ఒక ఫిల్ వేశారు. హిరమండలం ప్రజలకి ఇది గుర్తుంటుంది. ఆ ఫిల్ వేస్తే ఆవిడ బోగట్టా తీసుకోవడానికి వస్తే 200 మంది పోలీసులు చుట్టుముట్టారు. నేనున్నాను అప్పుడు. నేను కేవీ జగన్నాథరావు గారు కూడా వెళ్ళాం అక్కడికి. కేవీ జగన్నాథరావు గారే ఫిల్ వేశారు. ఆ ఫిల్లు సార్ అంటే అందులో మాకు అయితే మా బీల భూములు దేవుడిచ్చిన వరం అండి. అది 4 మండలాలకి నీరిస్తుంటుంది, మంచినీళ్ళు ఇస్తుంది. దానిలో 3 ఎత్తిపోతల పథకాలు కూడా ఈ ప్రభుత్వాలే పెట్టాయి. అవన్నీ కాదని ఈవేళ ఆక్వా చెరువులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. మేము అడ్డుకున్నాం. మొన్న కలెక్టర్ పిలిచి మాకు బుజ్జగిస్తున్నాడు. ఒక పక్క ఎన్సీసీ వాళ్ళకి పెట్టాడు, ఒక పక్క మాకు పెట్టాడు, బుజ్జగిస్తున్నాడు. మేము అడిగాం కలెక్టర్ని, 40 రోజులు 13 ప్రక్రియలను పెట్టి తవ్వుకుంటున్నారు, మీరు ఎందుకు ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వుతుంటూ ఊరుకున్నారని అడిగాం. ఏం అనట్లే. ఈ తహసీల్దారే తవ్విస్తున్నాడు దగ్గరుండని చెప్పాం. అయినా ఏం పట్టించుకోలే. ఏమండి, మేము ఒక మంచినీటి సాగునీటి కోసం ఒక బోరు కొట్టుకుంటే రెవెన్యూ వాళ్ళు వచ్చి వెంటనే అడ్డగిస్తారు. మీకు వాల్టా చట్టం ప్రకారం అనుమతులు లేవు కాబట్టి తవ్వడానికి లేదంటారు. మరి వాళ్ళు 40 రోజులుగా తవ్వుతుంటే మీరేం కళ్ళు మూసుకొని ఉన్నారని కలెక్టర్ని గట్టిగా అడిగినా కలెక్టర్ అసలు పట్టించుకోలేదు. నేను వస్తాను, మీ ప్రాంతం వచ్చి చూసి అప్పుడు చెప్తాను చెరువులు కావాలో వద్దని అంటాడు. వస్తానన్నాడు. 15 రోజులు అయింది, రావట్లే. సార్ అయితే ఏది ఏమైనా మరి ఆయన మాతో గొంతు కలిపారు, మేము చాలా సంతోషపడ్డాం. అయితే మరి మా జిల్లా నుండి మరి మీరు ఇప్పుడు చెప్పారు, ఖచ్చితంగా ఈ 5 సోంపేట, భావనపాడు,
కొవ్వాడ హిరమండలం కోసం ఆయన మాత్రం గొంతు అయితే మరి మీరు ఆయన గొంతు కలిపితే మీరేం చేస్తారంటారు. ఆయన గొంతు కలిపితే స్పందిస్తారు, మీడియా స్పందిస్తుంది, ప్రజలు స్పందిస్తారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ప్రజలకు. కాబట్టి ఏమండి భావనపాడు కోసం ఒక మాట గుజరాత్లో ప్రతి 10 కిలోమీటర్లకు ఒక జట్టి కట్టి ఉన్నారండి గుజరాత్లో. ఇక్కడ 190 కిలోమీటర్లందు ఒక జట్టి లేదు. ఈవేళ పోర్టు తెచ్చి పెడతారా? అక్కడ పోర్టు తెచ్చి ఆ మంత్రి ఆ భూములన్నీ కొనేశాడు, ఆ డీ పట్టా భూములన్నీ కొనేశాడు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ 5 ప్రాంతాల కోసం గొంతు కలపాలని మీకు కోరుతూ విజయ్ కుమార్ మాట్లాడతావా? విజయ్ కుమార్ అడ్వకేట్ బారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.